నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ 16వ వార్డులో జరుగుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం 6 గ్యారెంటీల దరఖాస్తు స్వీకరణలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సింగరేణి ఠాగూర్ స్టేడియంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఆలస్యం చేయకుండా 6 గ్యారెంటీలను అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 10 లక్షలకు పెంపు, 2 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆ హామీని అమలు చేస్తున్నామని అన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి అందజేస్తామని తెలిపారు. స్కీమ్ కూడా చాలా అద్భుతమైన స్కీమ్ అన్నమాట. 10 లక్షలు కూడా మన దేశంలోనే మొట్టమొదటిగా 10 లక్షల వరకు ఒకటే స్కీమ్లో, అన్ని చోట్ల కూడా మిక్స్డ్ ఉన్నాయి. కానీ ఇక్కడ తెలంగాణలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీకు ఆరోగ్య స్కీమ్లో ఒకటే స్కీమ్ ద్వారా 10 లక్షల వరకు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ లభిస్తుంది. డీటెయిల్డ్ గైడ్లైన్స్ కూడా త్వరలోనే వస్తాయి. అందరు కూడా ఈ ప్రత్యేకంగా ఈ మీకు అందరు తెలుసు కోవిడ్ టైంలో ఎంత అవస్థలు పడినారు. కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ వలన మనందరికీ బాగుంటుంది. దాంతోపాటు మహిళలకు మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో 2500 రూపాయలు మీ ఖాతాలో జమ చేయడము, 500 రూపాయలు గ్యాస్. ఇంతకుముందు మనం 1200 రూపాయల గ్యాస్ మనకు లభించేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, లేదు మనం 500 రూపాయలను ఇవ్వాలని చెప్పి అది కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు మనం అప్లికేషన్స్ తీసుకుంటున్నాము. 200 యూనిట్స్ ఇప్పుడే డిఆర్డిఓ గారు స్పష్టంగా అన్నిటి గురించి చెప్పడం జరిగింది. చాలామంది కూడా ఇందిరమ్మ ఇల్లులు కావాలంటున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు అందరూ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చాలా ఆశించిండ్రు. కానీ అది అమలు కాలేదు. అందు గురించి ఇది ఇందిరమ్మ గృహాలు ఇంతకుముందు ఏదైతే అప్పుడు ఆ రోజులలో చాలామంది ఇందిరమ్మ గృహాలలో కట్టుకున్నారు. అలాగే ఇప్పుడు 5 లక్షల రూపాయలతోని మళ్ళీ ఒక అవకాశము కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గృహాలు కట్టుకోవడానికి మనకు ఈ స్కీమ్ తీసుకురావడం జరిగింది. మనమందరం కూడా ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఒకటే ఫ్యామిలీలో ఒక అప్లికేషన్ ఉంటే సరిపోతుంది. వారు చెప్పినట్టు డిఆర్డిఓ గారు రేషన్ కార్డు గురించి కూడా భయపడద్దు. చాలామంది ఉట్టినే బయట భయాందోళనలు చేస్తారు, రేషన్ కార్డు లేకుంటే రాదు అని. అట్లా ఏం లేదు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందరూ కూడా నేను అదే అప్పీల్ చేస్తున్నాను మన రెవెన్యూ ఆఫీసర్స్ అందరికీ కూడా. ఇప్పుడే మీరు చెప్పినారు, మీకు తెలుసు ఎన్ని గృహాలు ఉన్నాయని, ఎంతమంది అప్లికేషన్ చేసుకున్నారు. ఎవరైతే అప్లికేషన్ చేసుకోలేదో మీరు కొద్దిగా ఫోన్ చేయండి, వాళ్ళకి ఫోన్ చేసి ఎంకరేజ్ చేయండి వచ్చి అప్లికేషన్ చేసుకోమని. 10% ఎక్కువనే రావాలి. ఇంకా ఎట్లొస్తే ఎక్కువ. ఓకే, సరే, మంచిదేలే. మీరు ఆ బాధ్యత మీరే తీసుకోవాలి. రెవెన్యూ ఆఫీసర్స్ తీసుకొని అన్ని ఎక్కువ అప్లికేషన్స్ వచ్చేటట్టు చేయండి. ఎందుకంటే తర్వాత ఏమైతుంది, కొంచెం మిస్ అయినారు అనుకోండి, వాళ్ళు అందరూ వచ్చి మా మీద పడతారు, సార్ మాకు ఈ రిజిస్ట్రేషన్ కాలేదు, మాకు ఇది కావాలని చెప్పి. వారు దాని తర్వాత ఈ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది, టైం వేస్ట్ కూడా అవుతుంది. సో మీరు ఇప్పుడే ఎంకరేజ్ చేసి ఎక్కడైతే షార్ట్ ఫాల్ అవుతున్నదో మీరు ఒక స్టేటస్ రిపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే 3 రోజులు ఒక కాన్స్టెంట్. అందులో 6 గ్యారంటీస్ అనేది ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తామన్నారు. అందులో 2 వాగ్దానాలు మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఫ్రీ బస్ ఒకటి, రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఇంతకు ముందు ఉన్నటువంటి 5 లక్షల్ని 10 లక్షలు పెంచి ఆ 2 వాగ్దానాలు నెరవేర్చడం జరిగింది. రిమైనింగ్ వాగ్దానాలు కూడా నెరవేర్చాలంటే ప్రజల్లో ఎంతమంది దగ్గర ఏ అవసరం ఉంది అనేది మీ అప్లికేషన్స్ వస్తేనే ప్రభుత్వానికి దృష్టికి వెళ్తుంది. కాబట్టి ప్రజాపాలన అనే ప్రోగ్రాంలో 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మీ దగ్గర అప్లికేషన్ తీసుకోవడానికి ప్రతి వార్డ్స్లో కావచ్చు, గ్రామ పంచాయతీల్లో కూడా ప్రోగ్రామ్స్ నిర్వహించి తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఏంటంటే గ్రామ పంచాయతీలో ప్రతిరోజు ఒక టీం 2
కాగా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అర్హులైన వారందరికీ తప్పకుండా 6 గ్యారెంటీలు అమలు చేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. మందమరి మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మంచిగా ఫౌండేషన్ చేయాలి. మనం కూడా ఇల్లు కట్టేటప్పుడు మంచిగా ఫౌండేషన్, ఈ పైసలు చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ గురించి మర్చిపోవడం, సరిగా అక్కడ శ్రద్ధ చూపించకుండా ఈ ప్రాజెక్ట్ని 1,00,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఇంతమందికి ఉపయోగపడాలి. కానీ అందరికీ కూడా భూములు మునిగిపోతున్నాయి, వాళ్ళ ఇల్లులు మునిగిపోతున్నాయి. అంటే ఒక ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. త్వరలోనే ముఖ్యమంత్రి గారి తీసుకెళ్ళి ఈ బ్యాక్ వాటర్స్ మన నియోజకవర్గంలో రాకుండా చేయడానికి కూడా త్వరలోనే ఒక ప్రపోజల్ తీసుకెళ్ళి శాంక్షన్ చేయించుకొని ఈ వచ్చే వర్షాకాలం ముందు ఈ బ్యాక్ వాటర్స్ వలన మన ప్రాంత ప్రజలు నష్టపోవద్దని చెప్పి త్వరలోనే దాంట్లో ఒక నిర్ణయం కూడా తీసుకోపోవడం జరుగుతుంది. కొత్త ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నేను అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్పడం జరిగింది. నేను త్వరలోనే ఢిల్లీకి పోయి ఏదైతే టెండర్స్ ఇంతకుముందు పిలిచినారో, ఇంతకుముందు టెండర్స్ పిలిచినప్పుడు ఎవరు అప్లై చేయలేదు. 4 మైళ్ళలో ఒకటే మైల్లో అప్లై చేసినట్ట. ఇప్పుడు సింగరేణి సంస్థకు మంచి బలం ఉన్నది, టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉన్నది, మనుషులు ఉన్నారు పనిచేసే వాళ్ళు. వీళ్ళందరూ కూడా మంచిగా అప్లై చేస్తే మనకు 2,060 మిలియన్ టన్ల బొగ్గున్నది కొత్త మైన్లలో. దీన్ని కూడా అమలు చేసే అవసరం ఉన్నది. దీనివలన మనకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో కూడా త్వరలోనే ఒక 4-5 నెలల్లో టెండర్ పిలిపించి వారికి కోరడం జరిగింది. సరే అని వారు కూడా నాకు విశ్వాసం కల్పించినారు. అట్లానే సింగరేణి పవర్ ప్లాంట్లో కూడా 850 మెగావాట్ల కొత్త ఎక్స్పాన్షన్ ఏదైతే కావాలో దాని ద్వారా కూడా మన నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగాలు కల్పించే అవసరం ఉంటుంది. అది కూడా తొందరలోనే నిర్ణయం తీసుకొని 1-2 సంవత్సరాలలో ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాలని చెప్పి. కాగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్ర పరిధిలోని ముదుగుంట, వెంకట్రావుపల్లె గ్రామాల్లో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారెంటీగా సంక్షేమ పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఆయా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామ సభలో నిర్వహించారు. జైపూర్ మండల ప్రజాపాలన కార్యక్రమ ప్రత్యేక అధికారి డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీ పథకాల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం కొరకు గ్రామ సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. గ్యారంటీ పథకాల కొరకు దరఖాస్తు పత్రాలు గ్రామ సెక్రటరీల ద్వారా అందజేస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీపీ గోదారి రమాదేవి, సర్పంచ్ దూట జ్యోతి పాండరి, ప్రత్యేక అధికారి రమేష్ కుమార్, ఉప సర్పంచ్ జాడి విజయ్, కాంగ్రెస్ నాయకులు విశ్వంబర్ రెడ్డి, చెలుకల పోషం, యదనవేణ మల్లేష్, దూట మల్లేష్, శ్రీనివాస్ యాదవ్, పాగాల శంకర్, సురేష్ గౌడ్, పాషం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కూడా ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉంది. కాబట్టి ఈ రెండింటికి అర్హులైన మీలో ఎవరు అర్హులైన వాళ్ళు ఉంటే ఇది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. రెండోది రైతు భరోసా పథకం. దీంట్లో రైతులకి ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. ఇంతే కాకుండా ప్రత్యేకంగా ఎవరైతే కౌలు రైతులు ఉంటారో, వ్యవసాయ కూలీలు ఉంటారో వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఆర్థిక సాయము ఇవ్వడానికి ఈ రైతు భరోసా పథకంలో అవకాశం అనేది ఉంది. ఇది రెండవ పథకము. ఇది రైతు బంధు రాకుండా ఎవరైనా ఉన్నట్టయితే, వ్యవసాయ కూలీలు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. ఆల్రెడీ రైతు బంధు వచ్చిన వాళ్ళు ఇది మళ్ళీ ప్రత్యేకంగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మూడోది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు పథకం. ఇల్లు లేని పూరెస్ట్ ఆఫ్ పూర్ ఎవరైతే ఉన్నారో అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. దయచేసి వాళ్ళందరూ అప్లై చేసుకోండి. ఈ పథకంలో ఓన్లీ ఇల్లు లేని వాళ్ళే కాకుండా తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో, అమరవీరులైనారో
వాళ్ళ కుటుంబాలకి మరియు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళి జైలు జీవితం గడిపి ఎఫ్ఐఆర్ నమోదు చేయబడి ఉంటారో వాళ్ళకు కూడా ఈ ఇందిరమ్మ ఇల్లు పథకము అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. ఇకపోతే మరొక స్కీమ్ గృహజ్యోతి పథకం. మన గ్రామంలో 200 యూనిట్ల కంటే తక్కువ కరెంటు ఎవరైతే వాడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ గృహజ్యోతి పథకంలో అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. దయచేసి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. అలాగే చేయూత పథకం అంటే పెన్షన్స్. ఇంతకుముందు ఎవరికైతే పెన్షన్స్ వస్తున్నాయో వాళ్ళు మరలా ఈ పథకంలో అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే పెన్షన్ రాకుండా అర్హత కలిగి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ చేయూత పథకంలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో ఏ వాటికి అప్లై చేసుకోవచ్చు అని అంటే వృద్ధాప్య పింఛన్కి అప్లై చేసుకోవచ్చు, గీత కార్మికుల పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు, డయాలసిస్ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బీడీ కార్మికుల జీవన భృతి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఒంటరి మహిళ జీవన భృతి కొరకు అప్లై చేసుకోవచ్చు, వితంతు పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు, చేనేత కార్మికులు అప్లై చేసుకోవచ్చు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, పైలేరియా అని బోధకాలు బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, బీడీ టేకేదార్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఈ చేయూత పథకంలో అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి అర్హత ఉన్న వాళ్ళు ఈ అప్లికేషన్ ఫామ్లో మీకు అర్హత ఉన్న ఈ స్కీమ్స్ అన్నిటిలో కూడా దయచేసి మీరు టిక్ పెట్టి అప్లై చేయండి. దీనికి ఈ ఆధార్ కార్డ్ జిరాక్స్, తర్వాత తెల్ల రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీలు ఎంక్లోజ్ చేయడం అనేది మర్చిపోవద్దండి. తర్వాత రిసిప్ట్ తీసుకోవడం అనేది కూడా మర్చిపోవద్దు. మేము పంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామ సభ ప్రజాపాలన కార్యక్రమంలో మన ఆఫీసర్స్, మన డాక్టర్ రమేష్ బాబు గారు, ఎంపీఓ శ్రీనివాసరావు గారు పాల్గొనడం జరిగింది. మన మండల్కు సంబంధించిన అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రజాపాలనలో భాగంగా 6 హామీలను ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అందులో అభయహస్తం గ్యారంటీ పథకాలు, లబ్ధిదారులు, మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, గృహజ్యోతి పథకాలు, చేయూత పథకం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకే దరఖాస్తులో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ దరఖాస్తు 5 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక్కొక్క ఇట్లా ఏర్పాటు చేసి అందరినీ ఏమన్నా తప్పులు ఒప్పులు ఉన్నా కానీ సరిదిద్దుకొని చూసుకోవడం జరుగుతుంది. సింగరేణి సంస్థ సీఎండీ నడిమెట్ల శ్రీధర్ పదవీ కాలం ముగియటంతో ఆయనను జీఏడీలో రిపోర్ట్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయన స్థానంలో సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్గా ఉన్న బలరాం నాయక్కు సీఎండీగా అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీధర్ 2015 జనవరి 1వ తేదీన పదవి బాధ్యతలు చేపట్టారు. 2016 డిసెంబర్లో ఆయన పదవి కాలం ముగిసింది. కానీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆయన పదవి కాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. 5 సంవత్సరాలకు మించి ఈ పదవిలో ఉండరాదని నిబంధనలు ఉన్నాయి. కానీ శ్రీధర్ 9 ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు. సింగరేణి సీఎండీగా శ్రీధర్ను కొనసాగించడానికి 2021లో కేంద్ర ప్రభుత్వం సైతం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అప్పటికి రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో సీఎండీ పదవిలో కొనసాగుతూ వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయనపై బదిలీవేటు పడింది. జీఏడీలో రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆయన్ను ఆదేశించింది. సీఎండీ శ్రీధర్ స్థానంలో డైరెక్టర్ ఫైనాన్స్ పర్సనల్ గా పనిచేస్తున్న బలరాం నాయక్ కు ప్రభుత్వం సీఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. సీఎండీ బదిలీ వ్యవహారం సింగరేణి వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సీఎండీగా అదనపు బాధ్యతలు తీసుకోబోతున్న బలరాంను ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్ కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఫామ్ ఆయిల్ తోటలో చిరుతపులికి సంబంధించిన అడుగులు గుర్తించారు. చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఫామ్ ఆయిల్ తోట వద్ద చిరుతపులి అడుగులను
ఫామ్ ఆయిల్ కాపరి గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఫామ్ ఆయిల్ తోటకు వద్దకు వెళ్లారు. పులి అడుగులను పరిశీలించారు. పాదముద్రలు చిరుతపులివేనని నిర్ధారించారు. పశువులు కాసేవారు వంట చెరుకు కోసం ఎవరూ కూడా అడవికి వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు గ్రామస్తులను హెచ్చరించారు. మందమరి ఏరియాలో డిసెంబర్ నెలలో 89% బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు జీఎం మనోహర్ తెలిపారు. ఏరియా జీఎం కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా సింగరేణి అధికారులకు, ఉద్యోగులకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డిసెంబర్ నెలలో ఏరియాలో సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమం గురించి వివరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ నెల నుంచి ఇంకా అండర్గ్రౌండ్ గనులలో ఉత్పత్తి లక్ష్యాలను పెంచుకొని ముందుకు పోతున్నాం. మరి ఆ రకంగా ఉత్పత్తిని పెంచుకునేటువంటి అవసరం ఉంది. రక్షణతో ఉన్నటువంటి ఉత్పత్తి తీసుకురావాలని ఈ సందర్భంగా మీ ద్వారా మా ఉద్యోగులందరినీ కోరుతాము. నాణ్యమైనటువంటి బొగ్గు ఉత్పత్తి చేస్తూ వినియోగదారుని సాటిస్ఫై చేసే విధంగా నాణ్యమైనటువంటి బొగ్గు ఉండాలని, అదేవిధంగా వీలైనంత ఉత్పత్తి ఖర్చు తగ్గించుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతాము. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు యూనిఫామ్, ఇతర సామాగ్రి అందజేయాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులకు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు హరికృష్ణ వినతి పత్రంను సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులకు అధికారులు న్యాయం చేయాలని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని అన్నారు. ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వేతన చట్టం అమలు జరిగేలా చూడాలని అన్నారు. మున్సిపల్ జిల్లా కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున మరి ప్రత్యేక వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మున్సిపల్లో ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలను కూడా మరి వారు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి త్వరగా చెప్పులు సబ్బులు ఇప్పించే విధంగా మరి వారు కూడా కమిషనర్ గారికి తెలియాలని కోరుతూ, అదేవిధంగా కార్మికులందరూ కూడా ఈనాడు సమాన పనికి సమాన వేతనం మరి కావాలని మరి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నప్పటికీ కూడా, అదేవిధంగా ఈనాడు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కార్మికులను, అదేవిధంగా మరి ఇతర జిల్లాల్లో ఉన్న కార్మికులకు వ్యత్యాసం చూపడం గతంలో జరిగింది. మరి దాన్ని తప్పనిసరిగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి స్థానిక ఎమ్మెల్యే ప్రేమసారావు గారు తీసుకెళ్లి మాకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చే విధంగా జిహెచ్ఎంసీలో ఇస్తున్న వేతనాలను మరి మిగతా మున్సిపాల్లో అమలు చేసే విధంగా మరి వారు మరి కృషి చేయాలని కూడా మరి మనం కోరడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా నేను మరి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తానని మరి తెలియజేసినందుకు మరి మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున వారికి ప్రత్యేకంగా మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు మున్సిపల్ కార్యాలయాలకు మెమోరాండం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా కార్మికులకు వచ్చే సబ్బులు, నూనెలు, చెప్పులు, బట్టలు, వివిధ ఇంకా అంశాలు అన్నీ కూడా ఇవ్వవలసిందిగా అనతి పత్రం ద్వారా కోరడం జరిగింది. వీరి ఆదేశాల ప్రకారంగా నేను కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇవి త్వరగా శాంక్షన్ అయ్యేలాగా మాట్లాడగలుగుతాం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లగ్నాపూర్ గ్రామంలోని మహాలక్ష్మి వైన్ షాప్లో చోరీ జరిగింది. అర్ధరాత్రి వైన్ షాప్ షట్టర్ తాళాలు పగలగొట్టిన దుండగులు షాప్లో చొరబడి సుమారు 2,50,000 నగదు ఎత్తుకెళ్లారు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు షాపులోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీకి అధిక ఓట్లు వేసి గెలిపించిన కార్మికులకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కృతజ్ఞతలు తెలిపారు.
పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముందుగా సింగరేణి కార్మికులకు, అధికారులకు, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జరిగిన సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపునకు కారణమైన వ్యక్తులకు, సంఘాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల నాటి వరకే కార్మిక సంఘాల మధ్యలో భేదాలు, ఎన్నికలు అయిన తర్వాత కార్మికులందరం ఒకే కుటుంబంలాగా, ఏ కార్మిక సంఘంలో ఉన్నా అందరం కూడా ఒకే కుటుంబంలాగా పనిచేస్తేనే యాజమాన్యం మీద గెలవగలుగుతాం. గతంలో సింగరేణిలో ఈ ఆనవాయితీ ఉండేది. ఎవరే కార్మిక సంఘంలో ఉన్నా ఒక కార్మికుడికి ఆపద వస్తే కార్మికులందరూ కార్మిక సంఘాల భేదం లేకుండా ఆదుకునేవాడు. ఇటీవల కాలంలో ఒక బ్యాడ్ కల్చర్ వచ్చింది. ఇది ఆయన ఈ యూనియన్ కాబట్టి, ఈయన ఆ యూనియన్ కాబట్టి, ఈయనకి ఇది చేయకూడదు, ఆయనకి అది చేయకూడదు, ఈయన మీద కంప్లైంట్, ఆయన మీద కంప్లైంట్ అనే పద్ధతి వల్ల యాజమాన్యం లాభపడింది. యాజమాన్యం ఎప్పుడు కూడా కార్మిక సంఘాల మధ్యలో వివాదాలు తీసుకొచ్చి లాభపడాలని చూస్తారు. కాబట్టి మనం ఇవాళ మళ్ళీ పాత సంప్రదాయానికి ప్రారంభం కావాలి. ఏ కార్మికుడు ఏ యూనియన్లో ఉన్నా, ఎవరెందులో పనిచేసినా ఆయన సింగరేణి కార్మికుడే. కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని భగత్ సింగ్ నగర్ విజయ గణపతి ఆలయంలో అయ్యప్ప స్వాముల పడిపూజ వైభవంగా జరిగింది. అయ్యప్ప స్వామి పడిపూజలో భాగంగా ఉదయం 5 గంటలకి లక్ష్మీ గణపతి హోమం, ఉదయం 10 గంటల 30 నిమిషాలకి లక్ష్మీ గణపతి హోమం, రుద్రాభిషేకం, 12 గంటల 30 నిమిషాలకు స్వాములకు, భక్తులకు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. గాదిరాజు కృష్ణమూర్తి గురుస్వామి ఆధ్వర్యంలో దివ్యపడి నెట్టాంబడి కలశ పూజలను నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకాలు, పాలాభిషేకాలు, శ్రీల ప్రత్యేక కుంకుమార్చన అత్యంత వైభవంగా కన్నుల పండుగ ఘనంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ప్రాంగణంలో బూర్ల పవన్ నిర్వహించిన భజన కార్యక్రమంలో అయ్యప్ప స్వామి నామస్మరాలు, స్వాముల శరణు ఘోషతో విజయ గణపతి ఆలయ ప్రాంగణం మారుమోగింది. గణపతి జయ జయ హర సుత మణిమయ భూషిత గణపతి జయ జయ
శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క మండల పూజ మహోత్సవం ఏర్పాటు చేసి 35 కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ఇది అందరూ కూడా ఈ పూజలో అన్నప్రసాద కార్యక్రమంలో అన్నింటిలో కూడా పురం ప్రజలందరూ కూడా పాల్గొని మాకు తోడుగా నీడగా ఉంటూ మమ్మల్ని ఎప్పటికీ కూడా ముందుకు పంపిస్తూ ఈ పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా చేసుకోవాలని ఆచరించుకుంటున్నారు. మీ అందరూ ఆశీర్వాదాల వల్ల మీ తోడ్పాటు వల్లనే మేము ఇంత పెద్ద పూజలు కార్యక్రమాలు చేయగలుగుతున్నాము. ఈ పూజలు చేపట్టి దేవాలయంలో అయ్యప్ప స్వామి ఆశీర్వాదం వల్ల ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లు, పిల్లలేని వాళ్ళకి పిల్లలు, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి. అటువంటి మహత్కరమైన ఆలయ ప్రాంగణంలో ఉన్న అయ్యప్ప స్వామి ఆలయం ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఈ డేట్ కూడా మారుతుంది. ఎప్పుడైనా అమావాస్య వచ్చినా, పూర్ణం వచ్చినా, అష్టం వచ్చినా, నవం వచ్చినా ఇదే జనవరి 1 రోజు ఈ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల పూజా కార్యక్రమం మీ అందరికీ కనుగొనిందిగా మీ యొక్క ఆశీర్వాదం కోసం ఆ స్వామి ఎదురు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎల్లప్పుడూ ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి మీరందరూ ముందుకుంటారని మరీ కోరుకుంటూ అయ్యప్పలందరూ కూడా కోరుకుంటున్నారు. సింగరేణి కార్మికుల సమస్యలపై నిస్వార్థంగా పోరాడుతున్నందున గుర్తింపు సంఘం ఎన్నికల్లో సిఐటియులో చేరికలు జరిగాయని, తమ యూనియన్లో చేరిన నాయకులను ఎన్నికల తర్వాత కక్షపూరితంగా బదిలీ చేయడం సరికాదని ఆ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నాగరాజు గోపాల్ తెలిపారు. సిఐటియు నాయకుల కక్షపూరిత బదిలీలను వ్యతిరేకిస్తూ యూనియన్ ఆధ్వర్యంలో కేకేఫై గనిపై అదేవిధంగా ఏరియా జిఎం కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కేకేఫై గని మేనేజర్ భూశంకరయ్య, ఏరియా జిఎం ఏ మనోహర్లకు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదోన్నతులు ఆపి జూనియర్లు పేరుతో బదిలీలు చేస్తూ వేధింపులకు పాల్పడడం మానుకోవాలని హితవు పలికారు. కక్షపూరిత బదిలీలు చేసే సంస్కృతిని మానుకొని కార్మిక సమస్యలపై యాజమాన్యంపై పోరాడాలని సూచించారు. ఏఐటీసీ అనైతికంగా గెలిచింది. మేము నిజాయితీగా ఈ ఓట్లు తెచ్చుకున్నామనేది వాళ్ళు గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఏదైతే గుర్తింపు సంఘంగా గెలిచారో, 5 డివిజన్లో గెలిచారో, అన్ని సంఘాలను కలుపుకొని పోరాటం చేయవలసిన బాధ్యత వాళ్ళలో ఉంది. ఇండివిజువల్ పోరాటం చేస్తూ మిగతా యూనియన్ని కక్ష చర్యగా వాళ్ళ నిర్మాణాన్ని అనగదొక్కే విధంగా ప్రయత్నం చేస్తే సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సిఐటిగా మేము ఊరుకోమని చెప్తున్నాం. ప్రధానంగా కార్మికుల సమస్య వచ్చినప్పుడు ప్రతి ఒక్క కార్మికుని భయభ్రాంతులకు గురి చేస్తూ మీ సంగతి చూస్తా, మీరు ఆ యూనియన్ ఉంటే బాగుంటుందనే పద్ధతి ఇప్పటి వరకు ఏఐటీసీ మానుకోవాలి. అది మాత్రం కొనసాగితే మీ యూనియన్కే నష్టం తప్ప ఇంకోటి కాదు. ఈరోజు మేము గెలిచినామని చెప్తున్నారు. మీరు గెలిచే ప్రసక్తే లేదు. ఈరోజు మీరు గుర్తింపు సంఘంగా వచ్చే అవకాశం కూడా లేదు. ఏదైతే టీఆర్ఎస్కు సంబంధించిన యూనియన్ బాణం గుర్తు పక్కకు పెట్టి చుక్క గుర్తుకు ఓటేయడం వల్ల వాళ్ళ మీరు గుర్తింపు సంఘంగా గెలిచిన విషయం కార్మిక వర్గానికి అందరికీ తెలుసు. అది మీరు కాపాడుకోండి. అదే కాదు, ఇవాళ ఏదైతే కేకేఫైలో ఎడవరంగా చేసుకున్నటువంటి చంద్రశేఖర ఓర్మెన్ని మేము ట్రాన్స్ఫర్ ఆపడం జరిగింది. ఆ ట్రాన్స్ఫర్ను కూడా వీళ్ళు లెటర్ కూడా మైండ్ నుంచి పంపారు క్యాన్సలేషన్ కొరకు. అది ఉన్న సందర్భంలో మళ్ళీ అతను కాచిపెట్టు ట్రాన్స్ఫర్ ఇచ్చారు. దీనిలో ప్రధానంగా మేము అంటున్నాం, ఈ ట్రాన్స్ఫర్ వెళ్ళడానికి అతని మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇక్కడున్న గుర్తింపు సంఘం ప్రయత్నం చేసిందనేది కూడా మేము చెప్తున్నాం. ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక చేయకపోతే మీరు వెంటనే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. సిఐటి ఓవర్మెన్ని మేము ఆపలేదు, అతన్ని వెంటనే ఇక్కడనే కేకేఫైలో టూర్ చేయడానికి అవకాశం ఇవ్వండి. మీరు జీఎంతో మాట్లాడండి, అప్పుడు మేము సంతోషిస్తాం, మీకు చేయగలుగుతామని చెప్తున్నాం. ప్రధానంగా కేకేఫైలో ఏదైతే KK1 మైన్ అయిపోయిన తర్వాత 2 ఓవర్మెన్లు వికారాబాద్ జిల్లాలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
వికారాబాద్ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పంపిణీ చేశారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని 20వ వార్డు రాజీవ్ గృహకల్పలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలను అర్హులైన ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేస్తానని, గత ప్రభుత్వం అభివృద్ధి తక్కువ అప్పులు ఎక్కువ చేసిందని, 6 గ్యారంటీలకు అర్హత పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కావటంతో ముందు రేషన్ కార్డు వచ్చే విధంగా ముఖ్యమంత్రితో చర్చిస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికి అతి తొందరలోనే రేషన్ కార్డులు వస్తాయని అన్నారు. కష్టాలలో మీ అందరికీ తెలుసు. పాత ప్రభుత్వం ఏదైతున్నదో ప్రభుత్వం 10 ఏళ్లలో అభివృద్ధి తక్కువ అప్పులు ఎక్కువ చేసిపోయింది. ఆ అప్పులు ప్రతి మనిషి మీద 1,25,000 అప్పున్నారు కాబట్టి ఆ అప్పులను అన్నింటినీ మన మీద పడకుండా ట్యాక్స్ రూపంగా వసూలు చేయకుండా మీకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం భారం కాకుండా ఆ విధంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. మరి రాబోయే రోజులల్లో ఈ 6 గ్యారెంటీల విషయం మీ అందరికీ తెలుసు. ఏ ఊరికి వచ్చినా కూడా భగవంతుడి మీద ఒకేసి చెప్పిన తప్పకుండా 6 గ్యారెంటీలు ప్రతి ఇంటికి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అని చెప్పిన అదే విధంగా ప్రయత్నం చేస్తాం. మీకు మరి 6 గ్యారెంటీలల్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇల్లు. 10 ఏళ్ల నుంచి రేషన్ కార్డు లేదు, ఇల్లు లేవు. అందుకే రేషన్ కార్డుకు ఈ అప్లికేషన్లో ఎక్కడ కూడా అది లేదు కాబట్టి మీరు సపరేట్గా రేషన్ కార్డు కావాలని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ముందు రేషన్ కార్డు ఇచ్చే ఏర్పాటు ప్రభుత్వం చేస్తుంది. నిన్న కూడా నేను ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఈ రేషన్ కార్డు ఈ అప్లికేషన్లో లేదు కాబట్టి కానీ ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వాలి. దేనికైనా రేషన్ కార్డే కావాలి, అవసరం పడుతుంది కాబట్టి 10 ఏళ్ల నుంచి పెళ్ళైన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకు రేషన్ కార్డు ముందు ఇచ్చి తర్వాత ఈ 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో అవిటిని ఇంప్లిమెంటేషన్ చేద్దామని. రంగారెడ్డి జిల్లా చందానగర్ గౌతమి నగర్ కాలనీలో అయోధ్యలోని శ్రీరాముని అక్షింతలతో పెద్ద ఎత్తున నగర సంకీర్తనలు చేశారు. కాలనీకి చెందిన మహిళలు పురుషులు పెద్ద ఎత్తున రామనామాన్ని స్మరిస్తూ పాటలు కీర్తనలు పాడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాలనీ చీఫ్ అడ్వైజర్ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సంయోజక్ కాశిరెడ్డి భాస్కరారెడ్డి మాట్లాడుతూ 15 వరకు అక్షంతల పంపిణీ పూర్తి చేసి బాలరాముడి విగ్రహ గర్భగుడిలో ప్రతిష్ఠించే జనవరి 22 నాడు దీపావళి పండుగలా జరుపుకొని అందరి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించాలని కోరారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.